విష్ణుచిత్తకులనందనకల్పవల్లీం శ్రీరంగరాజహరిచందనయోగదృశ్యాం సాక్షాక్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్యశరణశరణం ప్రపద్యే. ధనుర్మాసం ప్రారంభమై ఈ రోజుకి మనం 11 రోజులు ముగించుకున్నాం. ఈ 11వ రోజున ఆండాళమ్మవారు గొప్ప సంపద కలిగినటువంటి ఒక గోపిక. ఆ సంపద ఎలాంటిది అనంటే, కృష్ణుడికి ఎంత సంపద ఉన్నదో ఈ గోపికకు కూడా అంత సంపద ఉన్నది. ఈ గోపిక యొక్క సంబంధం కలిగినటువంటి ఆ అన్నగారు మొదలైనటువంటి వారంతా కూడా కృష్ణుడితో చాలా సన్నిహితులైనటువంటి వారు. కృష్ణ పరమాత్మకు ఎంత గోసంపద ఉన్నదో అంత గోసంపద కలిగినటువంటి గోపిక. అలాంటి ఈ గోపికను, పైగా ఈవిడ గొప్ప యోగ మార్గంలో నిష్ణాతురాలైనటువంటి ఒక గోపిక. అటువంటి ఈ గోపికను తమ గోష్ఠిలో చేర్చుకోవడానికి గోదాదేవి ఆమెను ప్రబోధిస్తూ ఉండడం అనేటువంటిది ఈ పాశురంలో మనకు కనిపిస్తుంది. కత్తుక్కరవై కణంగళ్ పలహరంద్ షత్తార్ తిరలయ్య చెండ్రుషెరుచెయ్యం కుత్తమొన్నిల్లాద కోవల రథం పొర్కొడియే புத்தரவல்ஹுல் புனமையிலே போதராய் சுத்தத்து தோழ்மாரெல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில்வண்ணன் பேர் பாட சித்தாதே பேசாதே செல்வப் பெண்டாட்டி நீ ఎత్తుకురంగుం పొరుళేలోరెంబావాయ్. అమ్మా ఓ గోపిక, మేమంతా నీ వాకిటికొచ్చి నిన్ను ప్రబోధించి మా యొక్క గోష్ఠిలో చేర్చుకోవాలని మేమంతా వస్తే నీవు చిత్తాదే పేషాదే ఏమాత్రం కదలక మెదలక ఇలాగే ఉన్నావేమిటి అని అంటూ ఆవిడకు ఉండేటువంటి సంపదను కూడా నువ్వు ఎంత గొప్పదానివో ఆ గొప్పదానిగా ఉండేటువంటి ఏమిటి ఆ గొప్పతనం అనేటువంటి దాన్ని కూడా ఈ పాశురంలో చెప్తూ ఉన్నారు గోదాదేవి. కత్తు కరవై కణంగళ్ పలహరంద్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి స్వధర్మం అనేటువంటిది ఉంటుంది. అంటే వాళ్ళు చేసేటువంటి పని ఏదో ఆ పనికే స్వధర్మం అని పేరు. నేను ఏదైనా ఒక పెద్ద ఫ్యాక్టరీ నడిపిస్తూ ఉంటే ఆ ఫ్యాక్టరీని నడిపించడం అనేటువంటిది, ఒక సమర్థవంతంగా నడిపించడం అనేటువంటిది నాకు స్వధర్మం అవుతుంది. అలాగే ఒక విద్యార్థి చదువుకోవటం అనేటువంటిది, ఆ చదువుకోవటాన్ని శ్రద్ధగా నిర్వహించడం అనేటువంటిది అతనికి స్వధర్మం అవుతుంది. అలాగే ఒక గృహస్థుడు తన గార్హస్థ్య ధర్మాన్ని సక్రమంగా ఒక పద్ధతిలో నెరవేర్చడం అతని యొక్క స్వధర్మం అవుతుంది. కనుక ఇక్కడ స్వధర్మము అంటే ఈ గోపాలకులకు ఏమిటి స్వధర్మం అంటే, వాళ్ళ దగ్గర ఉండేటువంటి గో సంపదను చక్కగా కాపాడుకోవడం, ఆ గోవుల యొక్క సేవ చేయడం, ఇది ఈ గోపాలకులకు స్వధర్మం గనక అటువంటి స్వధర్మ నిరతుడైనటువంటి ఆ గోపికలకు సంబంధించినటువంటి గోపాలకులకు సంబంధించినటువంటి ఒక గోపిక ఆ లోపల ఉండి నిద్రపోతున్నది. అది చెప్తున్నారు. కత్తు కరవై కణంగళ్ పలహరంద్ షత్తార్ తిరలయ్య చెన్నుషెరుచెయ్యం కుత్తమున్నిల్లాద కోవలరథం పొర్కొడియే. గోపాలకులలో ఉండేటువంటి వారిలో ఆ గోపాల వంశంలో పుట్టినటువంటి దానా, గోపాల వంశంలో అందరికంటే కూడా ఒక ఉత్తమమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి గోపిక నువ్వు. ఉత్తమత్వం ఎట్లాగా, నీ యొక్క వంశానికి ఆ ఉత్తమత్వం ఎలా వస్తున్నది అని అంటే, కత్తు కరవై కణంగళ్. కరవై అంటే గోవులంట, గోవుల యొక్క సమూహం. కత్తు కరవై కణంగళ్, ఆ గోవుల సమూహమే అంటే కత్తు కరవై కణంగళ్ పలహరందు అన్నమాట. కణంగళ్ గణములు అని అంటే సమూహం. కొన్ని ఆవులు కలిపే, ఒక 10 ఆవులు కలిపితే ఒక గణం అనుకుందాం. 10 ఆవుల 100 ఆవుల ఇలాగా ఆ గణములే ఎన్ని ఉన్నాయంటే ఇన్ని గణములు ఉన్నాయి. గణములు అంటే ఈ ఆవులన్నీ కూడా ఒక సమూహం, ఈ ఆవులన్నీ కూడా ఒక సమూహం, ఈ ఆవులన్నీ కూడా ఇలా సమూహం. అంటే కపిలావులు ఒక సమూహం, శ్వేతమైనటువంటి రంగు కలిగినటువంటి ఆవులు ఈ సమూహం. ఇలాగా ఈ గోపికకు ఎన్ని ఆవులు ఉన్నాయో, ఆవులు ఉండడం కాదు, ఆవుల యొక్క సమూహాలు ఎన్నున్నాయో కూడా తెలియనంతగా ఆవులు పెరిగిపోయి ఉన్నాయి. అన్ని ఆవులు ఉన్నాయి. అంటే కొన్ని వేల ఆవులు ఈవిడికి ఉన్నాయన్నమాట.
అలా ఉన్నప్పుడు అలాంటి కత్తు కరవై అటువంటి ఆ ఆవులకు సంబంధించినటువంటి ఆ పాలు పితకడం మొదలైనటువంటి ఆ గోసేవ అనేటువంటిది కణంగళ్ పలహరందు ఆ గడములకు ఉండేటువంటి ఆ ఆవుల యొక్క సమూహములకు ఉండేటువంటి పాలన్నీ కూడా పలకరందు ఆ సమూహములను అనేకమైనటువంటి సమూహములకు చెందినటువంటి ఆవుల యొక్క పాలు తీసి పలకరందు శత్తారు తిరళయ్య చంద్రు శరుచ్చేయం. అలాగే శత్రువులు ఎవరైనా సరే దండెత్తి వస్తే అటువంటి శత్రువులను వాళ్ళు రావడం కాదు, వాళ్ళు రావడం కంటే ముందే వెళ్ళి, శత్తార్ అంటే శత్రువులు, తిరళయ్య వాళ్ళ యొక్క బలం నశించిపోయే విధంగా, శత్తార్ తిరళయ్య శండ్రు అంటే వాళ్ళు ఇక్కడికి రావడం కాదండి, వాళ్ళు దండెత్తి రావడం కాదు, వాళ్ళు వస్తున్నారని తెలియగానే వాళ్ళ దగ్గరికే వెళ్ళి శరుచ్చెయ్యం, వాళ్లకు చెడు చేసేటువంటి ఒక గొప్ప పరాక్రమవంతుడైనటువంటి గోకులకు అధిపతి అయినటువంటి వాని యొక్క వాళ్లకు సంబంధించినటువంటి గోపిక కనుక శత్తార్ తిరళయ్య చంద్రు శరుచ్చెయ్యం, శత్రువుల యొక్క బలం నశించే విధంగా వాళ్ళు ఉండేటువంటి చోటుకే వెళ్ళి. మనకి ఇది రామాయణంలో కనిపిస్తుంది. రామచంద్రమూర్తి గురించి చెబుతూ అభియాత ప్రహర్తాచ అని అంటారు. అభియాత ప్రహర్తాచ అంటే ఎక్కడ శత్రువులు ఉన్నారో శత్రువులు ఉండేటువంటి చోటుకే వెళ్ళి వాళ్ళ యొక్క శత్రుత్వాన్ని పోగొట్టేటువంటి వాడు, ఆ శత్రువుల్ని నశింపజేసేటువంటి వాడు రామచంద్రమూర్తి. అభియాత వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికే వెళ్ళేటువంటి వాడు రామచంద్రమూర్తి అని. ఎట్లాగైతే రామచంద్రమూర్తి ఆనాడు తమ యొక్క శత్రువుల్ని పూర్తిగా ధ్వంసం చేశాడో, అదేవిధంగా ఈ గోపాలకులు కూడా శత్తార తిరళయ్య వాళ్ళకు ఉండేటువంటి శత్రువుల యొక్క సమూహం నశించిపోయే విధముగా శండ్రు వాళ్ళు ఉండేటువంటి చోటుకే వెళ్ళి చెరుచ్చెయ్యం, వాళ్ళు లేకుండా చేసేటువంటి గొప్ప పరాక్రమం కలిగినటువంటి వారు. అలాంటి వాళ్ళ యొక్క శరుచ్చెయ్యం కుత్తమున్ నిల్లాద, అటువంటి ఏ దోషము లేనటువంటి కుత్తమున్ నిల్లాద, ఎటువంటి దోషము లేనటువంటి కోవలరథం, ఆ గోపాలకుల ఇంట్లో పుట్టినటువంటి పొర్కొడియే బంగారు తీగ వంటి దానా, కోవలరథం పొర్కొడియే పుత్తరవల్హుల్. ఈ గోపిక గొప్ప యోగ మార్గం అన్నాం కదా, ఆ యోగ మార్గానికి సంబంధించినటువంటి బాహ్యమైనటువంటి సౌందర్యాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. పుత్తరవల్హుల్, ఈవిడ యొక్క నడుము ఎలా ఉంటుంది అని అంటే, ఒక పాము, పుట్టలో ఉన్న పాము, అది ఆ పుట్టలో నుంచి పైకి వచ్చి దాని పడగ విప్పితే ఆ పడగ ఎటువంటి ఆకారంలో ఉంటుందో అటువంటి నడుము నుంచి ఉండేటువంటి జఘన భాగం కలిగినటువంటి గొప్ప సౌందర్యం కలిగినటువంటి గోపిక టైమిడ. అంటే ఇలా చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, మనకు కుండలిని అనేటువంటిది ఉండేటువంటి చోటు చక్కగా మనకు ఆ పిరుదులకు ఆ భాగంలో మనకు వెన్నెముక ప్రాంతంలో కింద పిరుదుల దగ్గర మనకు కుండలిని అనేటువంటి శక్తి ఉంటుంది. ఆ కుండలిని అనేటువంటిది ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయడం అనేటువంటిది కుండలినికి సంబంధించిన యోగ మార్గంలో ఉండేటువంటి వాళ్ళకి అది గొప్ప సిద్ధి అంటారు. అటువంటి సిద్ధి కలిగినటువంటి గోపిక ఈవిడ. అందుకనే ఆ భాగాన్ని చెప్తూ పుత్తరవల్హుల్, పాము పడగ ఎత్తితే ఎలా ఉంటుందో అలాంటి జగన భాగం కలిగినటువంటి ఓ గోపిక. పుత్రవల్హుల్ పునమైలే అంటే వెంటనే నడుము నుంచి వెంటనే శిరోజాల దగ్గరికి వెళ్ళారనమాట. పునమైలంటే ఆవిడ యొక్క శిరోజాలు ఎలా ఉంటాయంటే, నెమలి ఈకలు ఎలాగైతే అందంగా ఉంటాయో అలాగే ఈ పడుకున్నటువంటి గోపిక యొక్క శిరోజాలు కూడా నెమలి ఈకల వలె జుట్టు అంత ఒత్తుగా అందంగా ఉన్నది అని చెప్పడం. అది ఎందుకు చెప్పడం అంటే, ఈ కుండలిని అనేటువంటిది ఈ నడుము భాగం నుంచి వెన్నెముక ద్వారా పైకి ప్రయాణం చేసి పైన సహస్రారం అనేటువంటి చక్రం ఉంటుంది. ఆ సహస్రారంలో ఉండేటువంటి చక్రాన్ని యాక్టివేట్ చేయటం అన్నమాట. అలాగా అప్పుడు వాడు గొప్ప సిద్ధిని పొందుతాడు అని యోగ మార్గం. కనుక ఈ రెండింటినీ అమ్మవారు చెప్పడంలో ఉద్దేశం పుత్తరవల్హుల్ పునమైలే అంటే అందమైనటువంటి జగన భాగం కలిగినటువంటిది, అందమైనటువంటి కేశపాశములు కలిగినటువంటిది ఈ గోపిక కనుక పునమైలే పోదరాయ్. అటువంటి గొప్ప సౌందర్యవతి అయినటువంటి అంటే యోగ మార్గంలో గొప్ప స్థితిని సాధించినటువంటి పోదరాయ్, అటువంటి ఓ గోపిక నువ్వు రావమ్మా మా గోష్ఠిలో చేరు. పునమైలే పోదరాయ్ అంటే ఆవిడన్నది ఇంకా అందరూ వచ్చారా అంటే, శుత్తత్తు తోళ్మారెల్లారం వందు నిన్ ముత్తం ముహుందు మిహిల్వన్నన్ పేర్పాడా. నీ చుట్టుపక్కల ఉండేటువంటి మన గోపికా సఖులు స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా శుత్తత్తు తోళ్మార్ స్నేహితురాళ్ళంతా కూడా వందు వచ్చి నిన్ ముత్తం ముహుందు నీ వాకిటిలో చేరి ముహిల్వన్నన్ పేర్పాడా
మేఘవర్ణుడైనటువంటి శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క నామములను మేమంతా కూడా సంకీర్తనం చేస్తూ ఉంటే ముహిల్వಣ್ಣన్ పేర్పాడ చిత్తాదే పేషాదే శల్వపెండాట్టి మేమంతా కూడా గానం చేస్తుంటే ఈ సంకీర్తన నీలో కూడా ఒక గొప్ప చైతన్యాన్ని కలుగజేసి నువ్వు గొప్ప యోగ మార్గంలో ఉన్నావు కదా, ఈ సంకీర్తన కూడా ఒక యోగము కనుక అటువంటి ఈ సంకీర్తన మార్గాన్ని కూడా నువ్వు అవలంబిస్తే బాగుంటుంది కదా. మనం అందరం కలిసి చేసేటువంటి ఈ వ్రతానికి ఈ సంకీర్తనే ప్రధానమైనటువంటిది కదా. కనుక మేమంతా కూడా నీలమేఘవర్ణుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నామములను గానం చేస్తుంటే ఆ నామముల గానాన్ని వింటూ చిత్తాదే పేషాదే నీ యోగ మార్గంలోనే అలాగే ఉండి కళ్ళు మూసుకొని చిత్తాదే పేషాదే ఏమాత్రం అలికిడి లేకుండా అటు ఇటు కదలకుండా అలాగే ఉన్నామే. చిత్తాదే పేషాదే శల్వపెండాటి ఓ సంపన్నురాలైనటువంటి ఆధ్యాత్మిక సంపద కలిగినటువంటి ఓ గోపిక శల్వపెండాటి నీ ఎత్తుక్కు రంగం పొరుడు, నీవు ఎందుకోసమని మా విషయంలో పరధ్యానంగా ఉన్నావు, దానికి భావం ఏమిటి అని ఆ గోపికను నిద్రలేపి తమలో కలుపుకోవడం అనేటువంటిది ఈ పాశురంలో కనిపిస్తుంది. స్వోచ్ఛిష్ట మాలికాబంధ గంధబంధుర జిష్ణవే విష్ణుచిత్త తనూజాయే గోదాయే నిత్యమంగళం.